అండి నిమ్మకాయ పులిహార తయారు చేస్తున్నాం. అందులో ఏమి వేస్తున్నాను తాలింపులో ఇంగు వేస్తే ఇంకా బాగుంటుంది. నిమ్మకాయ పులిహోర ఓకే మేడం. ఈ పులిహోర కంటేనే అన్నీ ప్రోత్సహిస్తాను. అప్లోడ్ చేస్తాం అనుకో. హాయ్ అండి, నిమ్మకాయ పులిహార రెడీ అవుతుంది. ఇంకా మిగతా వంటకాలు కూడా చూపిస్తాను. అంటే ఆయిల్ ఉందండి, ఆయిల్ తుడుస్తున్నారు. కలుపు 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 చాలు బాగా కలుపు. కలిపేస్తే స్నానం చేస్తాను. ఇంకా తెచ్చాక ఇంకా కలుపుదాం. కలిపి అయితే అన్నం ఇలా తపాలతో పట్టుకెళ్ళిపోదామా? అలా పట్టుకెళ్ళిపోదాం. ఇంకా పడుతుంది నూనె. ఆలు ఫ్రై అండి. దేని కూర? వంకాయ చిక్కుడుకాయ అండి, పప్పు, సాంబారు. జంతికలు తీసుకుని బాగున్నాయి ఫ్రెండ్స్, సూపర్. ఓల్డ్ చక్కగానే ఉంది. చాలు కదా వదినా? బాగుంది. అలాగే ఉండాలి. సాంబార్ పెద్దగా లేదు. చక్కగా ఉన్నావు కదా. మూత పెట్టే. ఇప్పుడే ఎలా ఉన్నాయి, నేను ఏమి చూడలేదు. ఎలా ఉన్నా తెలియదు. ఓకే, అందుకే ఫస్ట్ పై తయారు తీసాను నేను. అన్నీ ఫోన్ ఎక్కట్లేదు. ఫోన్ ఎంతసేపు వెళ్ళిపోయి మొత్తం ఊరంతా ఎతికేస్తున్నాడు. చెప్తానన్నాడు కదా మళ్ళీ. పోలే అన్నీ ఖాళీగానే ఉన్నాడు. తెచ్చి పెడతాడు పాపం. సాంబార్ పొడి వేసావా? వాసన రావట్లేదా? సాంబార్ వాసన రావట్లేదా? నేను ఎప్పుడు ముక్కు చూడండి బాబా. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసాం కూడా చంపేస్తా. వస్తుంది సాంబార్ వాసన వస్తుంది, కలుపుతున్నప్పుడు వస్తుంది. బలవంతంగా ఉప్పు సరిపోయినట్టుగా ఉంది ఏంటి? ఉప్పు వాసన రావట్లా, తప్పక వస్తుంది వాసన. సాయంకాలం ఇడ్లీ వేసుకుంటే సాంబార్ సెట్ అయిపోతుంది. ఎలాగే ఇది వెయ్యాలి. ఏది? అయ్యయ్యో మళ్ళీ ఏమైంది? అయ్యో ఎంత అలాగా చక్కగా ఉన్నది ఏమన్నావు కదా పైతే. అది అంటే అడవుల్లో కలిపేసుకుంటుంది దీనిలో. ఎందులో వదిన అలాగే చెప్పింది. మీకు ఏమి తెచ్చారో అది పట్టుకెళ్ళిపోవడం.